యేసు ప్రభు తన జీవితంలో ఎన్నో అద్భుతాలు సూచక్రియలు చేశాడు. అయితే ఈ కుటుంబాన్ని మాత్రం ఒక చరిత్ర స్థాయిలో నిలబడిపోయినట్లుగా దేవుడు నిలబెట్టాడు. చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిస్తాడు. ఒక చరిత్ర స్థాయిలో దేవుడు ఈ లాజరు కుటుంబాన్ని నిలబెట్టాడు. ఈ లాజరు కుటుంబంలో ఏ విధంగా విశ్వాసాన్ని పరీక్షించాడు. ఈ కుటుంబాన్ని బైబిల్లో దేవుడు బిడ్డారా ఒక తిరుగులేని సాక్ష్య కుటుంబంగా నిలబెట్టాడు. చెప్పండి, ఎలా నిలబెట్టాడండి? చాలాసార్లు మనము ఈ యొక్క యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఈ అధ్యాయం అంతా ఎన్నోసార్లు మనం చదివాం. కానీ ఈరోజు ఉదయకాలం దేవుడి సన్నిధిలో ధ్యానం చేసినప్పుడు లాజర్ గారి దగ్గరికి నేను వెళ్ళిపోయాను. లాజర్ దగ్గర వెళ్ళిపోయినప్పుడు లాజర్ నాతో కొన్ని మాటలు మాట్లాడాడు. మీరు ఎంతమంది లాజర్ చూశారండి? ఎంతమంది లాజర్ దగ్గర పోయారు? ఈరోజు పొద్దున నేను లాజర్ దగ్గర పోయి మాట్లాడొచ్చాను. నమ్ముతున్నారా? చెప్పండి. ఎవరైనా లాజర్ గారు మీరు ఎలా బ్రతికారు? 4 రోజుల వరకు మీ అక్క చెల్లెలు ఎంతగానో నిన్ను బాగా ప్రేమించిన అక్క చెల్లెలు కదా, వాళ్ళ దుఃఖ నివారణ ఎలా కలిగింది, ఎలా విశ్వాసంలో మీరు నిలబడ్డారు అని అడిగినప్పుడు కొన్ని మాటలు దేవుడు నాకు బయలుపరిచాడు. ఒకసారి చదువుదాం. ఈరోజు లాజరు యొక్క చరిత్రను మనం ధ్యానం చేద్దాం. 11వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చదువుదాం. ఈరోజు అంతా కూడా లాజరు యొక్క చరిత్ర గురించి మనం ధ్యానం చేద్దాం. 11వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఒకసారి మనం చదువుదాం. మరియా మరియా ఆమె సహోదరి అయిన మార్త వాళ్ళు ఎక్కడ ఉంటున్నారంటే బేతనీయ గ్రామం. ఏ గ్రామం అంటే అది? బేతనీయ గ్రామం. ఈ బేతనీయ గ్రామం అనేది యెరూషలేముకు సమీపంలో ఉండే గ్రామం. యెరూషలేముకు చాలా దగ్గర ఉంటుందండి ఈ గ్రామం. అంటే యేసు ప్రభు వస్తూ వెళుతూ ఉన్నప్పుడు ఈ గ్రామంలో ఈ కుటుంబాన్ని దర్శించేవాడు. బాగా ప్రేమించబడిన కుటుంబం. చదువు కంటిన్యూగా. లాజరు అని ఒక రోగి ఆయను. లాజరు అని ఒక రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన. ఏ మరి అయితే తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు తుడిచిందో మరియకు సహోదరుడు. మరియకు ఈయన ఏమైనాడండి? సహోదరుడు అంటే సొంత తమ్ముడు. మీరు చెప్పండి, ఏమైనాడండి?